హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ మనం చూసుకుంటే 253 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 50,372 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఈరోజైతే మార్కెట్ అయితే ఒక 800 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్‌మెంటం జరిగింది. సో, ఈరోజు మనకి ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో యాక్చువల్లీ మన ట్రేడ్ సెటప్‌లో ఏం చెప్పాం ఫ్రెండ్స్, 2 15 మినిట్స్ స్కాన్‌లు అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్‌లో ఎంట్రీ అనేది ఇవ్వండి అని చెప్పాను. సో, 2 15 మినిట్స్ స్కాన్‌లు అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్‌లో మనకి ఏం అర్థమైందంటే, మార్కెట్‌లో ఇంకా అంటే ఇది యాక్చువల్లీ ఏం జరిగిందంటే స్ట్రాంగ్‌గా ఫాలో అయిందనమాట. స్ట్రాంగ్‌గా ఫాలో అయిన తర్వాత మనం ఇంకా మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తాము. బట్ నెక్స్ట్ 15 మినిట్స్ కూడా వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే చూసారా మీరు వాల్యూమ్ గనుక అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క వాల్యూమ్ ఏదైతే గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క వాల్యూమ్ ఏదైతే హ్యూజ్‌గా ఫాలో అయిందో, యాక్చువల్లీ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అవ్వాలి. బట్ ఇక్కడ ఇంకా హ్యూజ్‌గా ఫాలో అయిందనమాట. సో, చాలామంది ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చిందని చెప్పాలి. దాని తర్వాత మార్కెట్ హ్యూజ్‌గా ఫాలో అయింది. హ్యూజ్‌గా ఫాలో అయ్యి మనకి ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందో ఆ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిందనమాట. సో, ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయిందో ఇంకా చాలామంది ఇంకా బ్రేక్‌ఔట్ అయింది. ఇంకా మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. దానికంటూ మనం వెయిట్ చేయాలనమాట. నెక్స్ట్ 15 మినిట్స్ కూడా వెయిట్ చేసిన తర్వాత మనం ఎంట్రీ అనేది ఇవ్వాలి. యాక్చువల్లీ ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో మనం ఖచ్చితంగా ఆప్షన్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటారు. సో, వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చిందనే చెప్పాలి. సో, నేను ఏ విధంగా ఎంట్రీ ఇచ్చానంటే యాక్చువల్లీ నాకు ఇక్కడే మొమెంటమ్ అనేది హ్యూజ్‌గా ఇక్కడే జరిగిపోయింది ఫ్రెండ్స్. సో, ఇంక మార్కెట్ రికవరీ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, రికవరీ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ ఈ 15 మినిట్స్ స్కాన్‌లో కూడా కొంచెం రివర్సల్ అయిందనమాట. ఎప్పుడైతే రివర్సల్ అయిందో మార్కెట్ ఇంక కంప్లీట్‌గా పైకే వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను ఫ్రెండ్స్. సో, దాన్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు యాక్చువల్లీ ఈ 15 మినిట్స్ స్కాన్ గనుక హ్యూజ్‌గా ఫాలో అయ్యి ఉంటే నేనిక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నానండి. బట్ ఈ 15 మినిట్స్ స్కాన్‌లో రివర్సల్ అయిందనమాట. మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చేసరికి ఇక్కడ నాకు ఇండికేషన్ ఇచ్చిందనమాట. ఓకే. మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది అని. దాన్ని బేస్ చేసుకొని నేనిక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ అనేది కంప్లీట్‌గా రికవరీ అయింది. సో, రికవరీ అయిన తర్వాత ఎప్పుడైతే రికవరీ అయ్యే సైన్‌లో యాక్చువల్లీ ఈ లెవెల్‌లో ఎప్పుడైతే వచ్చిందో, ఇక్కడ మార్కెట్ కన్సల్టేషన్ అయింది గదా! సో, కన్సల్టేషన్ అయ్యి ఇక్కడ బ్రేక్‌ఔట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తదని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ పైకి వెళ్ళలేదు. ఇదే రేంజ్‌లో ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, నేనైతే సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోయాను ఫ్రెండ్స్. సో, ఈరోజైతే ప్రాఫిట్ వచ్చింది నాకు. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, రేపు మార్కెట్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే, రేపు మార్కెట్ అయితే కంప్లీట్‌గా ఫాలో అయ్యే సైన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఏదైనా ఒక గ్యాప్ డౌన్ ఈ లెవెల్ ఎప్పుడైతే ఈ లెవెల్ అబోవ్ ఓపెన్ అయిందనుకో ఫ్రెండ్స్ మీరు కొంచెం ఆలోచించండి. ఈ లెవెల్ డౌన్ అయితే ఓపెన్ అయితే మాత్రం మీరు కంప్లీట్‌గా పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ క్లియర్‌గా ఫాలో అయ్యే ఇండికేషన్ ఉంది. రేపు ఒక బుల్లిష్ క్యాండిల్ క్యాండిల్ గాని, బేరిష్ క్యాండిల్ గాని ఈ లెవెల్ బిలో దిస్ లెవెల్ ఓపెన్ అయితే మాత్రం మీరు అది బుల్లిష్ క్యాండిల్ అయినా వచ్చినా, బేరిష్ క్యాండిల్ వచ్చినా 15 మినిట్స్ క్యాండిల్ మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అయ్యే సైనే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇదేదైతే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయిందన్నమాట. బ్రేక్ అయింది క్లోజ్ అవ్వలేదు. బట్ బ్రేక్ అయింది. సో, బ్రేక్ అయింది ఇన్ ద సెన్స్ అంటే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గానే ఉన్నారు. కానీ బయర్స్ అనేవాళ్ళు దాన్ని ఇంకా ఫుల్‌గా తీసేసుకుంటున్నారన్నమాట వాళ్ళ కంట్రోల్‌లోకి. ఇక ఇక్కడి నుంచి ప్రైస్ అనేది ఇంక కింద పడకుండా బయర్స్ అనేవాళ్ళు ట్రై చేస్తున్నారు. బట్ సెల్లర్స్ అనేవాళ్ళు కిందకి కూడా వెళ్ళొచ్చనే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. సో, మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అయ్యే సైనే కనిపిస్తుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సో, రేపైతే ఒక మొమెంటం ఉండబోతుంది. ఎందుకంటే రేపు వీక్లీ లాస్ట్ డే కాబట్టి సో, మంచి మొమెంటం ఉండబోతుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సో, ఇన్‌కేస్ మనకు రేపు మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్ ఫస్ట్ 1 వీక్ క్యాండిల్ చూడండి మార్కెట్ ఓపెన్ టైమ్‌లో. సో, 1 వీక్ క్యాండిల్ చూసిన తర్వాత 1 వీక్ క్యాండిల్‌లో ఈ లెవెల్స్ పెట్టుకోండి. ఈ 2 లెవెల్స్ పెట్టుకోండి. ఈ 2 లెవెల్స్ ఎప్పుడంటే నేను మీకు 1 వీక్ క్యాండిల్ ఎందుకు పెట్టుకోమన్నానంటే, యాక్చువల్లీ ఈ లెవెల్ బియాండ్ దిస్ లెవెల్ ఓపెన్ అయితే మాత్రం మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోమని చెప్పాను కదా! సో, దాని విధంగా ఈ లెవెల్ పెట్టుకోండి. ఈ 2 లెవెల్‌లు పెట్టుకొని, ఈ 2 లెవెల్‌లో మధ్యలో ఓపెన్ అయితే మాత్రం మీరు ఎటువంటి కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే మాత్రం మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. సో, ఈ లెవెల్ డౌన్ ఓపెన్ అయ్యి కిందకొస్తే మాత్రం మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.